నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. స్కిల్ డెవలప్మెంట్తో నిరుద్యోగులకు ఉపాధి కల్పన. సమీక్ష సమావేశంలో మంత్రి లోకేష్ ఆదేశాలు. దళారుల చేతిలో మోసపోవద్దు, ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. సివిల్ సప్లైస్ మంత్రి మనోహర్ భరోసా. వచ్చే రిపబ్లిక్ డే సంబరాలు అమరావతిలోనే. సన్నాహాలు ఆరంభించిన జిల్లా కలెక్టర్ తదితర అధికారులు. జనజీవన స్రవంతిపై అవగాహన కలిగిన నేత. జంగాల సాంబశివరావు పుట్టినరోజు వేడుకల విశేషాలు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దళారులను నమ్మి మోసపోరాదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హామీనిచ్చారు. వివరాలు వీక్షిద్దాం. అయితే 2-3 రోజుల నుంచి తుఫాను వస్తుందనే ఆలోచనతో అనేక గ్రామాల్లో ఒక అలజడి, అక్కడున్న దళారుల వ్యవస్థ రైతులను ఇబ్బంది పెట్టే విధంగా తక్కువ రేటుకే ధాన్యం కొనుగోలు చేయాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా ఖచ్చితంగా అరికట్టడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. ఈ సందర్భంగా మన ప్రాంతంలో అందరు రైతులందరికీ మేము హామీ ఇచ్చేది ఏంటంటే, ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా స్థానికంగా మీకు గోతాల విషయంలో కానివ్వండి, లారీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, ట్రాక్టర్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, జీపీఎస్ ఉన్నా లేకపోయినా మీ సరుకు రవాణా కోసం ఇమీడియట్గా తహసీల్దార్ గారికి, డిఎస్పీ గారికి వీళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడైతే మీరు ధాన్యం సేకరించి కల్లాల దగ్గర నుంచే మీకు ట్రాక్టర్లు కానీ లారీలు కానీ, గతంలో మేము పెట్టిన జీపీఎస్ సిస్టమ్ని కూడా ఈ 4-5 రోజులు మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి జీపీఎస్ లేకపోయినా కూడా తరలించమని ఒక ఆలోచనతోటి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా తేమ శాతం గురించి చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీకు మాటిస్తున్నాం. మేము కొనుగోలు చేసే ధాన్యం 24%, 25% ఉన్నా కూడా మీకు రైతులకు వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో, దళారులు వచ్చి మీకు మోసం చేయకుండా ఉండడానికి కోసం తప్పకుండా మేమే ఆ ధాన్యాన్ని సేకరిస్తాం. ఈ స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో మీరు మీ ధాన్యం ఒకసారి మీరు తేమ శాతం చెక్ చేయించుకుని 24-25% వరకు కూడా కేవలం 5 కిలోల తరుగుతోటి మీ అందరికీ కూడా అందించడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 24 గంటల లోపే మేము వాళ్ళ ఖాతాలో డబ్బు కూడా జమ చేస్తున్నాం. ఇది అనేక జిల్లాల్లో చాలా అద్భుతంగా వెళ్ళింది. ఇక మన జిల్లాలో కొత్తగా నిన్నటి నుంచే మొదలుపెట్టారు కాబట్టి ఇక్కడున్న రైతులు కూడా రేపటి నుంచి ఎంతో సంతోషంగా ఉంటారు. దావులూరులో ఇప్పుడే చెక్ చేశాను. దావులూరులో ఎక్కువగా మనకి దిగుబడి జరిగింది. చక్కగా రైతులు 7,64,000 రూపాయలు 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలకు జమ చేశాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చి ఎంతో పారదర్శకంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ ఖరీఫ్ మాసంలో మేము నేర్చుకున్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే, రైతుకి ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం ఆ విధంగా సిద్ధం అవ్వాలి. దానికి అన్ని విధాలుగా సమాయత్తం అయ్యాం. ఎక్కడ లోటు లేకుండా తప్పకుండా ప్రతి గింజ కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన. మీకు తెలుసా, ఐపీఎల్ క్రికెటర్ల కోసం 10 ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు పెట్టాయి? ఐపీఎల్ క్రికెటర్ల కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు 639 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాయి. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండల విద్యాశాఖ కార్యాలయం నందు విద్యాశాఖ అధికారి రాజశేఖర్ ఆధ్వర్యంలో టెక్ స్టేట్ కోఆర్డినేటర్ తోట వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించిన అనంతరం సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. టీచ్ టూల్ అనేది 9 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాము. దీంట్లో తరగతి గదిలో ఎటువంటి మార్పులు రావాలి, బోధనలో ఎటువంటి మార్పులు ఉండాలి, అలాగే టీచింగ్ ప్రాక్టీసెస్, పెడగాజికల్ చేంజెస్ ఎలా ఉండాలి అనే విషయాల మీద 9 రోజులు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సర్టిఫైడ్ టీచ్ టూల్ అబ్జర్వర్స్ అందరూ కూడా మండల్ లెవెల్లో వాళ్ళ యొక్క స్కూల్లో
వాళ్ళ యొక్క తరగతిలో వాళ్ళ యొక్క మిగతా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అనేది చూడటం అనేది జరిగింది. అలా జరగటంలో ఎవరెవరు ఎన్ని అబ్జర్వేషన్ చేశారు, తరగతి గదిలో మార్పులు ఎలా వస్తున్నాయి, క్రమక్రమంగా వాళ్ళు టీఎల్ఎంను ఉపయోగించి తరగతి గదిలో ఎలా పాఠాలు చెప్తున్నారు అనే అంశాలన్నిటి గురించి కూడా ఈ టీచ్ టూల్ అబ్జర్వర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలా అబ్జర్వ్ చేసిన వాటి మీద ఎంఈఓ గారు అలాగే టీచ్ టూల్ కోఆర్డినేటర్నైనా నేను రివ్యూ చేయటం అనేది జరిగినది. వాళ్ళ ప్రోగ్రెస్ని తెలుసుకున్నాము. వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని సార్ట్అవుట్ చేస్తూ ముందు రాబోయే రోజుల్లో రాబోయే రివ్యూ మీటింగ్కి ఎలా వాళ్ళ ప్రోగ్రెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలనేది గైడ్ చేయటం అనేది జరిగింది. అలాగే టీపీడీ మ్యాథ్స్లో మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, పెండింగ్ ఎవరి దగ్గర ఉన్నది, ఎందుకు ఉన్నది అనేది చర్చించి ఆ పెండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా కేఆర్పీల సహాయంతో, కేఆర్పీలు అనేవాళ్ళు ఆ కాంప్లెక్స్ పరిధిలో ముందుగానే టీపీడీ మ్యాథ్స్ కోర్స్ కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి ఆ కోర్సుని మిగతా టీచర్స్, కాంప్లెక్స్ వైజ్ టీచర్స్ కంప్లీట్ చేసే విధంగా వాళ్ళకి గైడ్ చేయడం జరిగింది. అలాగే టీచర్లను కూడా ఈరోజు టీచర్ల యొక్క కోర్సును కూడా వాళ్ళు కంప్లీట్ చేయించే విధంగా కేఆర్పీలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది రెడీ చేసుకోవడం అనేది జరిగింది. అలాగే ట్రైనింగ్ నీడ్స్ అనాలిసిస్ స్టేట్ కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఏవైతే వచ్చినాయో టీఎన్ఏ ఫామ్స్ కూడా ఫిల్ చేయమని చెప్పేసి ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎక్కడ గ్యాప్స్ వస్తున్నాయి, గ్యాప్స్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలనే విషయాల గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు రాజధాని అమరావతిలో జరపటానికి స్థల పరిశీలన కొరకు జిల్లా అధికారులు రాయపూడిలోని ఎన్ఆర్టీ టవర్స్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఆర్డీఓ శ్రీనివాసులు, తుళ్లూరు తహసీల్దార్ సుజాత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉండవల్లి మండల పరిషత్ పాఠశాలలో రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ స్ఫూర్తితో టీడీపీ నాయకులు జంగాల సాంబశివరావు పుట్టినరోజు సందర్భంగా 56 కుర్చీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాడిపల్లి ఎంఈఓ శాంతకుమారి, టీడీపీ నాయకులు జంగాల వెంకటేష్, జ్యోతి బసు, కృష్ణ, బుచ్చిబాబు, లింగంశెట్టి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జంగాల సాంబశివరావు గారు నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈరోజు 56 కుర్చీలని సుమారు 28,000 రూపాయలు ఈరోజు స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది. అందులో 50 కుర్చీలు ఉండవల్లి స్కూల్కి, 6 కుర్చీలు కొల్లకొండ స్కూల్కి అందజేయడం జరిగింది. మనం గమనించినట్లయితే లోకేష్ గారు ఎలాగైతే స్ఫూర్తి ప్రదాయకంగా విద్యాశాఖ మంత్రిగా అయినటువంటి నుంచి ఆయన తీసుకొస్తున్న సంస్కరణలు కావచ్చు, అంటే ఏదన్నా వేడుక జరుపుకోవటం కానీ జరుపుకోవటం కానీ స్థానికులను అందరినీ ఇన్వాల్వ్ చేసి పొలిటికల్గా ఏ రకమైన ముద్ర పిల్లల మీద ఉండకూడదని చెప్పి స్కూల్ పుస్తకాల మీద కూడా గత ప్రభుత్వంలో అయితే ముఖ్యమంత్రుల ఫోటోలు, విద్యాశాఖ మంత్రి ఫోటోలు ఉండేవి. వాటన్నిటికీ భిన్నంగా ఫోటోలు దాని మీద స్వయాన తండ్రి అయినా సరే చంద్రబాబు నాయుడు గారి ఫోటోని, అలాగే ఆయన ఫోటోని, ఎవరి ఫోటోలు బ్యాగుల మీద కానీ పుస్తకాల మీద కానీ వద్దు, మనం చేసేది జనాలకు సేవ, వాళ్ళ పన్నులతో మనం ఈరోజు మంత్రులు అయ్యాం, ముఖ్యమంత్రులు అయ్యాం అన్న స్ఫూర్తితో ఆయన కొనసాగించడం, ఆ పిలుపునివ్వటం, అదే స్ఫూర్తితో మన వంతు ఉడత సాయంగా ఈరోజు ఈ కుర్చీల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాగా ఉండవల్లి సెంటర్లో లింగంశెట్టి అసోసియేట్స్ కన్సల్టెన్సీ యజమాని లింగంశెట్టి కిషోర్ ఆధ్వర్యాన జంగాల సాంబశివరావు పుట్టినరోజు సందర్భంగా రిక్షా కార్మికులకు వస్త్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గొప్పదనం ఎందుకంటే మా గురువు గారు జంగాల సాంబశివరావు గారి పుట్టినరోజు ఈరోజు. ఆయన ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు కూడా నేను ఉన్నానని చెప్పి ముందుండే వ్యక్తి. ఆయన స్వీట్లు అట్లాగే ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు చేస్తే ఒప్పుకోరు. ఎవరైతే లేనోళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏదో రూపంలో, వస్తు రూపంలో కానీ అన్న రూపంలో కానీ సాయం చేసి వారికి ఎంతో కొంత తోడు ఉండాలనే ఒక సంకల్పం మా అందరికి కూడా వారు చెప్పడం, వారి యొక్క స్ఫూర్తితో ఈరోజు సంవత్సరాల గారి పుట్టినరోజు సందర్భంగా మన ఉండవల్లి సెంటరు, తాడేపల్లి ఉన్న రిక్షా కార్మికులందరికీ లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వారందరికీ వారి కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని చెప్పి బట్టలు మరియు పైన ఉండవల్లి సెంటర్లో వాసు వారి షాప్ ఎదురుగా భోజనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా తప్పకుండా భోజనం చేసి సంవత్సరాల గారు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్, టీడీపీ నాయకులు మాట్లాడారు. మండల స్థాయిలో అన్ని గ్రామాల్లోనూ కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది.
అయితే ముఖ్యంగా ప్రధానంగా ఉదయాన్నే తెల్లవారుజామున 5 గంటలకి మన ఉండవల్లి మాలపల్లి ఏదైతే ఉందో పల్లిలో లూథరన్ చర్చిలో స్టార్ట్ అయ్యి తదుపరి మన ఉండవల్లి గ్రామంలోని స్కూల్లో చైర్స్ పంపిణీ కానివ్వండి, అదేవిధంగా మన లింగన్శెట్టి అసోసియేషన్ మన లింగన్శెట్టి కిషోర్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో వారి వద్ద బట్టల పంపిణీ కానీ, వృక్షా కార్మికులకు బట్టల పంపిణీ కానీ, అదేవిధంగా తదుపరి భోజన కార్యక్రమము చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం ఉండవల్లి గ్రామం అనగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది పేద బలుగు బలహీన వర్గాల వారికి ముఖ్యంగా గుర్తొచ్చే పేరు మన జంగాల సాంబశివరావు గారు. మొట్టమొదటిసారిగా ఎవరైతే నాకు ఇబ్బంది అనగానే వెంటనే వారి పేరు తలుచుకొని వెంటనే వాళ్ళ గుమ్మం తొక్కడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. ఆయన జన్మదిన వేడుకల్లో మేమందరం కూడా పాల్గొని ఈ వేడుకలు సెలబ్రేట్ చేయడం అనేది మాకెంతో సంతోషదాయకంగా ఉంది. మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాటి మంచి మాట. సంపన్నులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు సరిపడా సంపదను వారసత్వంగా ఇవ్వాలి. అయితే పిల్లలు ఏమీ చెయ్యకుండా కూర్చుని తినేలా మాత్రం ఇవ్వకూడదు. వారెన్ బఫెట్, ప్రపంచ ప్రఖ్యాత కుబేరుడు. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం గొడవరు గ్రామ కరకట్ట వద్ద బుధవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ ధాన్యం రాసులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత, ఏడీఏ ఎన్ ఉషారాణి, ఏఈఓ ఆల రమేష్ బాబు, విఐఏలు ఝాన్సీ, పవన్, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మంత్రి మనోహర్ మాట్లాడారు. కాదు, నువ్వు మ్యాక్సిమం 5 కిలోలు తరుగు పెట్టించి తేమ శాతం ఎంత ఉన్నా కూడా తీసేసుకోండి. సరే సార్. సరేనా? ఓకే సార్. అసలు దాంట్లో ఇంకా వెనకడ బాకండి మీరు. నాకు మొత్తం ఎత్తేయాలి సరుకు. సాయంత్రానికల్లా మీరు కూడా దగ్గర నుండి కోఆర్డినేట్ చేసుకున్నామ్మా. మీకు ఏం కావాలో ట్రాన్స్పోర్టేషన్ చూసుకోండి. నువ్వు చెప్పు. నాకు తెలియదు. చెప్పాలి, నువ్వు తెలియపోతే ఎట్లా నీకు రైతుకి? మిర్చి రేట్ పర్వాలేదు సార్. మిర్చి రేటు 1740 రూపాయలు మంచి రేట్ అండి. 1740 రూపాయలు మంచి రేట్ మిర్చి. అందులో 24 అవర్స్ పడుతుంది కదా. అంటే ఏ క్వాలిటీ అయితే 1730. 20 రోజులు తీసుకోండి. అది కూడా చెప్పాను. అది 24 గంటలు వేసేస్తామమ్మా. నువ్వు కావాలంటే ఒకళ్ళు చేసి చూడండి. ఎవరైనా ఒకళ్ళు మీ ఊర్లో వేసి చూడండి మీరు, అది నిజమా కాదా అని. 24 గంటల్లో మీ ఖాతాలో డబ్బులు పడతాయి. సరేనా? ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఖచ్చితంగా మంచిగా మీ సేవలు అన్ని సెంట్లు అమ్ముతావా? మరి రాశాడు అంటున్నావు, తీసుకుంటాడు. దుగ్గిరాల రూరల్ ప్రాంతాల్లో అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను అందించారు. దుగ్గిరాల, మోరంపొడి, శృంగారపురం, పెదపాలెం, రవీంద్రపాడు గ్రామాల్లోని బాధితులకు మండల పార్టీ నాయకులు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండటం కోసం పెన్షన్లు అయితేనేంటి, ఈరోజు ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందించడం ఏంటి, రైతులకి పంట కొనుగోలు చేసి 48 గంటల్లో ధాన్యం డబ్బులు వేయటం ఏంటి మనం చూసాము. ఈరోజు నారా లోకేష్ గారు జాబ్ మేళా పేరుతో 5,000 మందికి నిరుద్యోగ యువకులకి నియోజకవర్గంలో అందివ్వటానికని చెప్పి ఈరోజు జాబ్ మేళా కండక్ట్ చేయడం చూస్తున్నాము. గత 5 సంవత్సరాల పాలనలో ఏదైతే ప్రజలు నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నారా లోకేష్ గారు మాట ఇచ్చున్నారు. ఇప్పుడు ప్రజలందరికీ కూడా ప్రజాప్రభుత్వంలో ఎవరు కష్టం ఉన్నా కానీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ప్రభుత్వంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలందరికీ సహాయం అందించడం కోసం అందరికీ అందుబాటులో ఉంటూ నారా లోకేష్ గారు అందిస్తున్న సహకారానికి మోరంపూడి గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కేశంనేని అనిత గారు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గొరిపూడి సత్యనారాయణ గారు, తదితర గ్రామ పార్టీ నాయకులు అందరూ కలిసి గోపీచంద్కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు 25,000 రూపాయల చెక్కు అందించడం జరిగిందండి. ఈ విధంగా ప్రజలు ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలని అన్నింటినీ ఉపయోగించుకోవాలని. ఎస్సీ వర్గీకరణకు రాజకీయ రంగు పులమవద్దని ఎంఆర్పీఎస్ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి చిలువూరు నాగరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ ఐబీఎన్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం అజయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం యొక్క గొప్పతనం,
అంబేద్కర్ రాజ్యాంగం యొక్క కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాం. 7 దశాబ్దాల పైబడి భారతదేశంలో సామాజిక న్యాయం కోసం, అంటే ఎస్సీ వర్గీకరణ కోసం అనేక రూపాల్లో సామాజిక ఉద్యమాలు నడిచిన సందర్భం మీకు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సమస్యని మరింత జటిలం చేస్తూ సమాజంలో రాజకీయ సంక్షోభానికి, రాజ్యాంగ సంక్షోభానికి రాజకీయ పార్టీలు తెరదీసిన దురదృష్టమైన ఘటన మనం భారతదేశంలో చూస్తాం. ఈ సందర్భంలో ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం, 7 జడ్జిల ధర్మాసనం, కాన్స్టిట్యూషనల్ బెంచ్ రాజ్యాంగ సమీక్ష ద్వారా, న్యాయ సమీక్ష ద్వారా పార్లమెంట్ను ఓవర్టేక్ చేస్తూ రాజకీయ పార్టీలకి చెప్పు దెబ్బలాగా గుణపాఠం చెప్పే విధంగా ఎస్సీ వర్గీకరణకు ఒక సమాధానాన్ని, ఒక పరిష్కారాన్ని చూపించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మంగళగిరి ఆటో నగర్లో రోడ్డు పక్కన వేసిన ప్లాస్టిక్ వైర్లలో మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను అదుపు చేశారు. అనంతరం ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఒక గోడౌన్ దగ్గర ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్ ఫైర్ అవుతుంది అన్నట్టుగా మాకు కమ్యూనికేషన్ వచ్చింది. ఇక్కడ రాగానే ఒక గోడౌన్ ఉంది, స్క్రాప్ గోడౌన్ లాగా. ఆ గోడౌన్ పక్కనే, గోడౌన్ లోపల కాకుండా గోడౌన్కి కాంపౌండ్ వాళ్ళ బయట, గోడౌన్కి రోడ్డుకి మధ్యలో ఉంది. అది ప్లాస్టిక్, తర్వాత కేబుల్స్ యొక్క పై లేయర్ కాబట్టి అది ఫైర్ అవ్వడం. మేము వచ్చేసరికి ఎలా ఉందంటే డెన్స్ స్మోకు, హెవీ మంటలతో ఉంది, బాగా పెద్ద మంటలు, బాగా డెన్స్ స్మోక్ ఉంది, బాగా డెన్స్ నల్లటి పొగలతో కమ్ముకొని ఉంది. మేము రాగానే మా సిబ్బంది, మా ఫైర్ వెహికల్తో వచ్చాము. మా దగ్గర ఉండే ఫోము, తర్వాత వాటరు, దాన్ని ఉపయోగించి ఫైర్ని మొత్తంగా కంట్రోల్ చేయడం జరిగింది. దానికి ఫైర్ ఎలా జరిగింది, అది నష్టం ఎంత జరిగింది, మేము వాళ్ళు అడగంగా మేనేజ్మెంట్ అడిగితే అది వేస్ట్ మెటీరియల్ సార్, స్క్రాప్ ఉన్న మెటీరియల్ అని అన్నారు. తర్వాత ఎందుకు జరిగిందో మేము ఇప్పుడు ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తాం. ఫైర్ మొత్తానికి పూర్తిగా కంట్రోల్ చేశాం. మంగళగిరి వ్యూవర్స్ కాలనీలోని ఎంటీఎంసీ హై స్కూల్కు ఎస్బీఐ 2 కంప్యూటర్లు, బెంచీలు తదితర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్, డీజీఎం కృష్ణకుమార్, మంగళగిరి శాఖ మేనేజర్ నరేంద్ర, విద్యా కమిటీ చైర్మన్ హనుమాన్, హెచ్ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వాళ్ళని తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో కండక్ట్ చేసుకుంటున్నాను. సో నేను అన్ని చేసి ఇస్తారా, జస్ట్ ఒక 30 అట్లా ఇవ్వండి సార్ అంటే they given 50 chairs. అవనిగడ్డ అమ్మాజీ అనే 70 సంవత్సరాల వృద్ధురాలు కనబడటలేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అవనిగడ్డ అమ్మాజీ అనే 70 సంవత్సరాల వృద్ధురాలు తెల్ల జుట్టు, ఎరుపు రంగు శరీరం, గుండ్రటి ముఖం, తప్పిపోయినప్పుడు మెరూన్ రంగు చీర, జాకెట్ ధరించి ఉన్నారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ ఎనికేపాడు గ్రామం, నల్లూరి వారి కట్ట, జెండా చెట్టు బజార్ అనే అడ్రస్కు తెలియజేయగలరు. ఫోన్ నెంబర్లు ఇలా ఉన్నాయి: 8885531616, 9848451828, 9030446082. మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయంలో కమిషనర్ అలీం బాషాను పెదవడ్లపూడి టీడీపీ నాయకులు కలిసి పెదవడ్లపూడిలోని పలు సమస్యలు పరిష్కరించాలని కోరారు. మంగళగిరి పెదవడ్లపూడి రోడ్డులో రహదారిపైన అవసరమైన చోట రబ్బర్స్ స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని, గ్రామంలోని కండిం డొంక చెప్ట మరమ్మత్తు చేయాలని వారు కోరారు. టీడీపీ శాశ్వత సభ్యులు అన్నే చంద్రశేఖర్, టీడీపీ నాయకులు అన్నే నందకిషోర్ తదితరులు కమిషనర్ను కలిసి కోరిన వారిలో ఉన్నారు.
ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరంభ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివభక్త బృందం ఆధ్వర్యాన జరిగిన శివనామ అర్ధ ఏకాహంలో పాల్గొని భజన నిర్వహించిన భజన బృందాల ప్రతినిధులను భక్త బృందం బుధవారం సత్కరించింది. మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, అనిత దంపతులు హాజరై భజన బృందాల ప్రతినిధులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ భోగి కోటేశ్వరరావు, పురోహితులు టి శ్యామసుందర శాస్త్రి, భక్త బృందం ప్రతినిధులు వంకం నాగమయ్య, ఫణదపు వీర రాఘవయ్య, శ్రీరామూర్తి, వరదయ్య, శివమ్మ, సుజాత, వేణుగోపాలకృష్ణ, మున్నంగి రామిరెడ్డి, భూపతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 26/11/2024 చేయవారం మంగళవారం నాడు సూర్యాస్తమయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు చక్కగా 12 గంటలకు నిరాడంబరముగా భక్తి సంకీర్తన నామావళితో శివభక్త సమాజం వారి యొక్క ఎంతో భక్తి ప్రపత్తులతో శివనామ సంకీర్తన ప్రతి సంవత్సరము గావించబడుతున్నారు. 25 సంవత్సరాలు అనగా 25 వసంతాలు పూర్తి చేసుకుని మళ్ళీ నూతన అధ్యాయంగా చేస్తున్నారు. ఈ శివాలయంలో భజన సంకీర్తన జరుగుతున్నది. ఇలాగే ఏకనామంతో పాటు అందరూ ఏ ఒక్క దీనికి సంబంధం లేకుండా అందరూ కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం ఈ భజన కార్యక్రమం చేసుకుంటున్నాం. అలాగే అన్నిటికీ కలవింపుగా కలిసి ఈ ఏకనామం ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా జరగాలని కోరుకుంటున్నాం. అట్లాగే భోగి కోటేశ్వరరావు గారు, శ్యామసుందర శాస్త్రి గారు ఆశీర్వాదాలు ఎలవేళ ఉండాలని, మన నాగవయ్య గారు శివభక్త బృందం తరపున మహిళలు అందరూ కూడా మాకు సహకరించారు. కాబట్టి ఇలా మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానంలో కార్తీక బహుళ ద్వాదశిని పురస్కరించుకుని బుధవారం సామూహిక శ్రీ రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. డిబిఎన్ గ్రూప్ సంస్థల చైర్మన్ దేవతే భగవనారాయణ, పద్మజ దంపతులు కైంకర్యపరులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో దేవతి రంజిత్ కుమార్, శ్రీరామ్, చీదెళ్లవాసు, మాజేటి గోపాలకృష్ణ, సుధీర్, నరేంద్ర, మాజేటి సత్యబాలాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వ్రత విశిష్టతను వివరించారు. శక్తి కొలది మన పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు అందించడానికి ఈ యొక్క కార్తీక మాసాన్ని, ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని మనం మిగిలిన భక్తుల చేత కూడా చేయించగలిగినట్లయితే ఆ కార్తీక దామోదరుని యొక్క కృపా కటాక్షాలు మన అందరి మీద కూడా ఉంటాయని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. అటువంటి యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క ద్వాదశి రోజున లక్ష్మీనారాయణ యొక్క సన్నిధిలో దాత్రి వృక్షం పక్కన ఈ యొక్క సత్యనారాయణ స్వామివారి రమా సహిత సత్యనారాయణ స్వామివారి వ్రత కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ మంగళాద్రి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కార్యనిర్వహణాధికారి మరియు సహాయ కమిషనర్ అటువంటి శ్రీ రామకోటి రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో మా యొక్క సిబ్బంది అందరూ కూడా చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము కూడా వారి కుటుంబంతో పాటు ఈ యొక్క మంగళాద్రి క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షాలని అందించాలని చెప్పేసి మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరంభ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివభక్త బృందం ఆధ్వర్యంలో మంగళవారం 25వ శివనామ ఏకాహం ప్రారంభించారు. తొలుత మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, అనిత దంపతులు ఆలయం చుట్టూ జ్యోతి ప్రదర్శన నిర్వహించి శివనామ ఏకాహంను ప్రారంభించారు. సాయంత్రం 6 గంటల నుండి బుధవారం ఉదయం 6 గంటల వరకు శివనామ ఏకాహం నిరాఘంటంగా కొనసాగుతుంది. 4 భజన బృందాలు శివనామ ఏకాహంలో పాల్గొన్నారు. అనంతరం మన్నెం మాట్లాడుతూ శివభక్త బృందం గత 25 సంవత్సరాల నుండి కార్తీక మాసం బహుళ ఏకాదశి పర్వదినమున శివనామ అర్ధ ఏకాహం నిర్వహించుకుంటూ రావడం గొప్ప విశేషం అన్నారు. శివభక్త బృందం ప్రతిరోజు సాయంత్రం 2 గంటల పాటు దేవాలయంలో భజనలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు వంకం నాగమయ్య, ఫణదపు వీరరాఘవయ్య, సీతారామయ్య, శ్రీరామూర్తి, వరదయ్య, చిన్న సుబ్బారావు, వేణుగోపాలకృష్ణ, శివమ్మ, సుబ్బమ్మ, విజయలక్ష్మి, భూపతి, మున్నంగి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా గంగా ప్రవరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో ఏకనామం జరుగుతున్నది. ఈ ఏకనామం 6 to నైటు తెల్లవారుదులు మళ్ళీ 6 గంటల వరకు ఈ ఏకనామం అలాగే చేస్తుంటారు. గత కొద్దిగా కాలంలో ఒక టైంలో అర్ధేకనామమే నిర్వహించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ఏకనామం నిర్వహించబడుతుంది. శివభక్త బృందం తరఫున ఈ భక్త బృందం అందరూ చేత 6 నుంచి మళ్ళీ 6 గంటల వరకు ఈ ఏకనామం నిర్వహించబడును. శివనామం జరుగును కావున అదే ఈరోజు ఏకాదశి సందర్భంగా భక్తులు, శివభక్త సమాజం, అలాగే ఇంకా 4 సమాజాలు, మొత్తం 5-6 సమాజాలు భక్తులు అందరూ ఈ యొక్క దేవస్థానంలో ఈ పూట 6 గంటల కానించి తెల్లవారుజామున 6 గంటల వరకు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ, ఓం నమ శివాయ అను నామము తెల్లవారులు జరుగును. భక్తులు వేలాదిగా ఇచ్చేసి జాగరణ చేసుకుంటే ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఎంతో మంచిదని భక్తులు పెద్దలు చెబుతారు. కాబట్టి అందులో వచ్చి జాగరణ చేయవలసిందిగా అందరిని కోరుతున్నాం.